మనము ప్రతిరోజు స్నానం చేస్తాం. కానీ ఒక చిన్న విషయం మనం చాలా మంది పట్టించుకోము. తల మీద నీళ్లు డైరెక్ట్ గా పోయడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా? కొన్ని సెకండ్స్ లోనే బాడీ యాక్ట్ అయ్యే విధానం మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం పడుతుంది. తలపై నీళ్లు పోయిన వెంటనే, ముఖ్యంగా చల్లని నీరు అయితే తలలో ఉన్న నర్వ్స్ అకస్మాత్తుగా కుదురుతాయి. అదే వేడి నీరు అయితే నర్వ్స్ సడన్ గా రిలాక్స్ అవుతాయి. ఈ రెండిటి వల్ల కూడా బాడీకి ఒక షాక్ లాంటి స్పందన వస్తుంది. ఈ షాక్ వల్ల బీపీ సడన్ గా తగ్గిపోవడం, చక్కర్లు కొట్టడం, హార్ట్ రేట్ మారిపోవడం, కొన్నిసార్లు హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా పెరగడం జరుగుతుంది. ఇవి ఒక్కసారిగా గుర్తుకి రావు, కానీ క్రమం తప్పకుండా ఇలా చేసే బాడీపై ఒత్తిడి పెరుగుతుంది. మన పూర్వీకులు ఎంత సేఫ్ గా జీవించారో తెలుసా? వాళ్ళు నదిలో స్నానం చేసేటప్పుడు ముందుగా కాళ్ళని తడిపేవారు, తర్వాత చేతులు, తర్వాత శరీరం, చివర్లో తల భాగం. దీనిని మనం ఇప్పుడు బాడీ టెంపరేచర్ గ్రాడ్యువల్ అడాప్టేషన్ అంటాం. అంటే శరీరం అకస్మాత్తుగా నీటి వేడికి చల్లదనానికి రియాక్ట్ కాకుండా అలవాటు పడుతుంది. కాళ్ళ దగ్గర నుంచి నీళ్లు పోయడం ప్రారంభిస్తే బాడీ మొత్తం నీటి టెంపరేచర్ కు స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ అవుతుంది. హార్ట్ పై ఒత్తిడి ఉండదు, నర్వ్స్ కు ఎలాంటి షాక్ కూడా ఉండదు. థర్మల్ బ్యాలెన్స్ బాగుంటుంది, కాబట్టి మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. నా యాన్సిస్టర్స్ కి అప్పుడే అన్ని విషయాలు తెలిసి ఉండేవి. వాళ్ళు స్నానం చేసే విధానం కూడా శరీరానికి ఎలా సేఫ్ గా ఉంటుందో అర్థం చేసి చేసేవారు. అని మనం మోడర్న్ జనరేషన్ లో షవర్, గీజర్, ఇన్స్టాంట్ హాట్ వాటర్ వచ్చేసరికి చాలా ముఖ్యమైన చిన్న చిన్న విషయాలను మర్చిపోయాము. చిన్న మార్పు మీ ఆరోగ్యానికి కాపాడుతుంది. ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఎంత మోడర్న్ అయినా మన ఆరోగ్యం మాత్రం నిజంగా పాత పద్ధతులు పాటించాల్సిందే. ఇది చిన్న విషయం, కానీ జీవితం మొత్తం హెల్త్ గా ఉంచే అలవాటు.